ఇక బైబిల్లో అలా ఉందో లేదో అవసరంలే, మా అయ్యగారు చెప్పాడు, చెప్తే ఇక తిరుగులేదు ఇంకంతే. ఒక ఆమె విజయవాడలో నాతో వాదనలోకి వచ్చింది. మా పాస్టర్ గారు చెప్పితేనండి గొప్ప గొప్ప సేవకులే సలాం కొట్టాల్సిందే, దేవుని చేతిలో ఘనమైన పాత్ర. మా అయ్యగారు చెప్పారు. ఆమె నాకేదో తెలియదు అన్నట్టుగా, నాకేదో చెబుతామని విశ్వాసి. అయ్యగారు, యేసు ప్రభుకి తమ్ముళ్ళు కానీ చెల్లాయిలు కానీ ఉన్నారా? యా అన్న. అదేనా అయ్యగారు, మరియమ్మకి యేసు ప్రభు తన పిల్లలు పుట్టారా అని అడిగింది. ఎందుకు పుట్టారన్న? లేదు అంది. ఎలా చెప్పావు? మా అయ్యగారు ఈరోజు అదే ప్రసంగం చేశాడు. మా అయ్యగారు చెప్పాడు మరియమ్మకు యేసు ప్రభు తర్వాత పిల్లలు పుట్టలేదు అని సవాల్ చేశాడు మా అయ్యగారు. ఒక్కరు మాట్లాడలేదు. భూసమ్మ, హలో, దేవునికి మహిమ కలుగునగాక. భలే నిద్రపోతున్నా. ఊసులాడి కాడ నిద్ర వస్తుందా? ముచ్చల కాడ నిద్ర వస్తుందా? రానివ్వకూడదేడా. దేవుని మందిరంలో నిద్రపోవడం పాపం అనే సంగతి మీకు తెలుసా? దేవుని మందిరంలో ప్రార్థనలో నిద్రపోవడం పాపం అన్న సంగతి మీకు తెలుసా? నేను పరమ పరిశుద్ధురాలనండి, నేను సీఎమ్మ కూడా అన్యాయం, అబ్బో మహాపరిశుద్ధురాలు దిగి వచ్చింది ఆకాశం నుండి. అసలు నేను ఎవ్వరు జోలిపోనండి, అసలు ఎవ్వరికి అసలు రవ్వంత అన్యాయం కూడా చేయలేదండి. దేవుడు ఎందుకో మమ్మల్ని ఎట్లా చూస్తున్నాడు? మరి ఆయన స్వప్నాతోడయ్యాడు. మరి డైలాగ్ భలే చెప్తారండి. మనం జన్మతా పాపులం. అసలు మనం చేసే ప్రక్రియలోనే పాపం దాచబడి ఉంది. అందుకనే కదా యేసు రక్తాన్ని ఆశ్రయిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని మందిరంలో ప్రార్థనలో నిద్రపోవడం కూడా ఒక పాపముగా ఎంచబడితే నిద్రకి ఎట్లా తావిస్తాను? ఇవ్వలేవు. పరలోకాన్ని పోగొట్టుకున్నాను భయం ఉంటుంది కదా నీకు. వచ్చాడులే ఉండమని చెబుతావు కాసేపు. అబ్బో ఎవరిని? యేసు ప్రభుని. సూపర్. నీ భక్తికి నేను సలాం కొట్టాలా, మామూలు భక్తి కాదు. ఇక నువ్వు చర్చికి రావాల్సనిలే, అసలు నీకు బైబిల్తో పనిలే, పాస్టర్తో పనిలే, నీకు నువ్వే దేవుడివి. యువర్ ద గాడ్లీ లివింగ్ క్రియేచర్. నువ్వు ఒక దైవిక సంబంధమైన వ్యక్తివి. జాగ్రత్తనండి. దేవుని సన్నిధి మనల్ని కట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తనండి పిల్లారా. ఏడన్నా ఏం చెప్తున్నానమ్మా? ఏదో ఒకటి చెప్తున్నావులే, చెప్పి. యేసు ప్రభు తర్వాత పిల్లలు లేరని నేను మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో చూపించా. కొట్టకలేస్తాను. చదువు సరిగ్గా ఉన్నారా లేరా? మరి మా అయ్యగారు ఏంది అట్టన్నాడు? పక్కన పెట్టు. మీ అయ్యగారు నేను తప్పు పడతలే. మీ అయ్యగారికి వాక్యం తెలియదు, నాకే తెలుసు అని నేను చెప్పట్లే. బైబిల్లో ఉందా లేదా? మరి ఎంత స్పష్టంగా ఉంటే మా అయ్యగారు ఏంది అట్లా మాట్లాడాడు? మరి ఎట్ట మాట్లాడాడు, ఎలా మాట్లాడు నాకైతే తెలియదు. మర్చిపోయాడో, మాటలో పొరపాటు కక్కేశాడో నాకు తెలియదు. కానీ బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఆ దెబ్బతో నాకు ఆడ ఫోజులు కొట్టడం మానుకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భలే ఫోజులు కొడతారండి. వాళ్ళకి ఏదో తెలిసిపోయినట్టు, అవతలకి ఏదో తెలియనట్టు తెగ పోజులు కొడతారు. అసలు నేను అట్లా ఉన్నాండి. ఏం పాస్టర్ గారు స్టేజ్ మీద అసలు ఏం తెలియడులా కూర్చుంటావు, అసలు ఏం తెలియడుకుంటావు ఏంది? మైక్ పట్టుకుంటేనేమో దద్దలాడిస్తావు. నేను అన్న బాబా నాకేంది ఎంత తెలిసి కూడా, ఏం తెలిసి నాకు తల్లి గర్భంలో నేర్చుకున్నానా? నాకేమన్నా విద్యాబుద్ధుల ద్వారా ఏమైనా వచ్చింది లేదుగా. దేవుడు ఈ గాడిదలోకి ఎక్కాడు, ఈ గాడిదకి అన్నది వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చెప్పుకోవడానికి ఏముంది సార్? ఏముంది చెప్పు. నేను చాలా చాలా అద్భుతమైన కోణాన్ని అంతరంగంలో బలపరుచుకున్నాను. నీకు చెప్తున్నా, ఒకసారి వినండి. స్వస్థత ప్రార్థన చేసే మాలో తెలియకుండా ఒకలాంటి ఈగో ఉంటుంది. ఏంటి? కాదు, ఈగో అంటే ఒకలాంటి. మరి మనం ప్రార్థన చేస్తేనే అంతటి దేవుని పోవాల్సిందే. మరి ఏంది? కబర్దార్, దర్బార్, కబర్దార్, ఒకలాంటి గర్వం. ఆ విశ్వాసులు కూడా మా అయ్యగారు ప్రార్థన చేస్తే కుంటోళ్ళు ఎక్కుతాడు,
మొగోడు మాట్లాడుతాడు, చెవిటాడు ఎంటాడు, అంతే సంగతి. ఇక ఈడు ఎండో వీడికి మోగతనం చెవిడితనం అంతా ఈడికాడ ఉంది. ఆ ఆత్మ సంబంధం అంగవైకల్యం మొత్తం కూడా ఈడికాడ ఏడిసింది. నాలో మేము కూడా ఏంది, నేను ఎన్ని దెయ్యాలు అలగొట్టింది తెలుసా? అసలు నా పేరు తెలుసా నీకు? ఎవడు రా నీవంటే ఎమ్మెల్యే మాట్లాడు. ఒక ఆయన, ఇక్కడ ఎవరున్నారు చెప్పు? సైతాన్ హూ ఆర్ హియర్ చెప్పు. ఒక యేసయ్య చప్పట్లో అన్నాడు. ఇంకా ఆమెకు అడగాలి, ఇక్కడ ఎవరన్నా చెప్పు అంటే వాళ్ళ దేవత పేరు చెప్పింది. ఇంక పక్క పోయి నవ్వుతున్నాడు. ఏసులో పాటలే ఎందుకు పోతే బడాయి బచ్చా కూళ్ళకి వచ్చి ఎవరు కాకపోతే ఏంది ఇది? ఏమంటే ఏంది ఇది? మనకేం అబ్బా 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 ఇక్కడ యేసయ్య ఉన్నాడా? బుద్ధిహీనమైన భక్తి చేస్తున్న వాళ్ళు చెప్తున్నా ఇను. మేమేం బాడాయి అంటే ఇక్కడ ఎవరున్నారు నేను ఒప్పిస్తా, దెయ్యంతో ఒప్పిస్తా. ఆడు నోరు తెరితే అబద్ధికుడు. ఆడి పేరేం పేరు అండి? ఆడు చెప్తే నమ్మేది ఏంది? కొంతమంది ఏం పేరు అడగండి అయ్య గారు, ఏంటి ఏం పేరు అడగండి అంటే వీళ్ళు ముందలే ఒక ఎస్టిమేషన్ ఉంటారు ఈ మనుషులు. ఇట్లా యాక్షన్ చేస్తున్నాడంటే ఆ మనిషే పట్టింది. ఆడు నోరు తెరితే అబద్ధాలు చెప్తాడు. ఆడు మాటలు మనం వినేదేంది? ఎవరు మాట వినాలి? వాడు కూడా దేవుని మాట వినాలా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మొన్న వచ్చిన ఒక ఆమెకి స్పీడ్ ఎక్కువ, ఏంటి హెచ్చులు మారింది. ఏమంటుంది? చెప్పు అయ్యగారు అడుగుతున్నాడుగా, ఏంటి మాట్లాడా? ఏం పేరు అలా ఎందుకు వచ్చి ఏంది మాట్లాడేది? అయ్యగారు అడుగుతుంటే అంత ఆయన అడుగుతుంది, మాట్లాడేది తర్వాత నీకే పడతా. ఇంకంతేగా దరిదాపులు లేదు ఆ మనిషి. ఎందుకంటే హెచ్చులు పరిహిమాల ఆలోచనలు తప్ప. ఆడు నోరు తెరితే అబద్ధి కూడా అండి. చచ్చిపోయిన అందరు దెయ్యాలైతే మనం ఉండలేమండి బాబు గోవిందపురంలో. బైబిల్ చెబుతుంది చనిపోయిన వాళ్ళతో ఈ భూమి మీద ఎటువంటి సంబంధం పగబెట్టుకోరు. ఎవర్రా నువ్వు? నా పేరు ఎందుకు వచ్చో? నేను బతుకున్నప్పుడు వాడు నన్ను ఒక మాట అన్నాళ్లే అంటే పగ పెట్టుకున్నావు నువ్వు. అంటే ఎవరి మీద పగ ఉంటే వాళ్ళకి వచ్చేస్తావు నువ్వు. ఆ రకం అయితే వాళ్ళు అంటారు ఎందుకు వచ్చావు నువ్వు? మాడోల్ని పలానా మాట అన్నాడు ఈడో అందుకని వచ్చా. ఓహో అంటే ఇంట్లో నీకు ఇష్టమైన ఎవరైనా ఉంటే అవతలడు ఏదైనా అంటే తగాదతో పని లేదండి. హలో దెయ్యం సార్ కమాన్ పట్టేసుకో అంటే వాడు పట్టేసుకుని ఏడాది పడ వాయించేస్తాడు. ఇక నో కేస్ నో గోల. తిక్కల అసలు ఇప్పటి కూడా మీలో సావు చావట్లే. నేను అందుకని చెప్తున్నా బైబిల్ వాక్యం నమ్ము. వాక్యం చెబుతుందండి చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారని. ఇప్పుడు మీ పిల్లో మీ అబ్బాయో మహిమలోకి వెళ్ళిపోయారు, ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఎవరన్నా మీ పిల్లే మా అమ్మాయిని పట్టింది, మీ పిల్లోడు మా అమ్మాయిని పట్టాడు, నీకు బాధ ఉండదా? ఉండదా? మరి ఆ మాత్రం సిగ్గు శర్మ నీకు లేదు ఆలోచన? అయినా బైబిల్ చెప్తుంది కదా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారని. అసలు సాతానుగాడు అబద్ధికుడు. ఏం పేరు? ఆడు పేరు ఏం పేరు? అబద్ధికుడు. నీ చక్కదనం చూసి నేను ఉండలేక వచ్చా. అబ్బా ఎటైతే అనుమతి కడిపోతాయింది. ఎక్కల ఆలోచనలు కాకపోతే సైతానికి బేట. బాగా హెచ్చులు మారే వారాలు ఫెయిల్ అయిపోవడమే విచిత్రం.